భయం. ఆ భయం వెనుక అంతు చిక్కని అయోమయం. 16 ఏళ్ల లేత వయసులో పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులకు పసుపు తాడు కట్టి అత్తగారింట్లో అడుగుపెట్టినప్పుడు ఆమె కళ్ళల్లో ఉన్నది ఆ భయమే. కన్నీళ్లతో మొదలైన ఆ ప్రయాణం కన్నీళ్లతోనే ముగుస్తుందని ఆమె అనుకుంది. కానీ ఆ కన్నీళ్ల వెనుక దాగిన అర్థం మారుతుందని, తన భర్త తనను ద్వేషిస్తున్నాడని 5 ఏళ్లుగా ఆమె గుండెల్లో రగులుతున్న బాధ ఒకే ఒక్క రోజులో అమృత వర్షంలా ఎలా మారిందో తెలిస్తే, నిజమైన ప్రేమంటే అక్షరాల్లో చెప్పేది కాదు, ఆచరణలో చూపించేది అని ఎవ్వరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఆమె పేరు పల్లవి. పేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు కూర్చి ఇంటర్ వరకు చదువుకుంది. పై చదువులు చదవాలని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆమెకి ఎన్నో కలలు ఉండేవి. కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల పల్లవి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయించారు. సంబంధాలు చూస్తున్న సమయంలో వారికి ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఆ అబ్బాయి వాళ్ళు చాలా రిచ్, ఉమ్మడి కుటుంబం. వాళ్ళకు 4 పిల్లలు కాగా అందులో చిన్న అబ్బాయి సూర్యతో పల్లవికి పెళ్లి కుదిరింది. పల్లవికి అప్పుడు కేవలం 16 ఏళ్ళు, సూర్య వయసు 24 ఏళ్ళు. ఎదగని వయసులో తన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా పల్లవి మెడలో 3 ముళ్ళు పడ్డాయి. పెళ్లి వైభవంగా జరిగింది. అత్తగారింటికి వెళ్ళిన మొదటి రోజు రాత్రి శోభనం గదిలోకి పాల గ్లాస్ పట్టుకుని భయంగా అడుగుపెట్టింది పల్లవి. మంచం మీద కూర్చున్న సూర్య ఆమె వైపు చాలా కోపంగా చూశాడు. పల్లవి వణికిపోయింది. పాలు టేబుల్ మీద పెడుతుండగా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నువ్వు నా పక్కన పడుకోవడానికి వీల్లేదు, మర్యాదగా ఆ కింద పడుకో అని గట్టిగా కోపడ్డాడు. ఆ మాటలకు పల్లవి గుండె ముఖ్యలైంది. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా మారు మాట్లాడకుండా ఆ చలిలోనే కింద పడుకొని రాత్రంతా గడిపింది. ఏడుస్తూనే ఉంది. తన భర్తకు తానంటే ఇష్టం లేదని ఆ రోజే ఆమె మనసుకు గట్టిగా నాటుకుపోయింది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకే పల్లవి అత్తగారు ఆమెను నిద్రలేపింది. ఇంట్లో అందరికీ నువ్వే వంట చేయాలి, త్వరగా లేచి పనులన్నీ చూసుకో అని ఆజ్ఞాపించింది. ఆ ఇల్లు ఒక మినీ పల్లెటూరు లాంటిది. ఉమ్మడి కుటుంబం కావడంతో ఇంట్లో మొత్తం 25 మంది సభ్యులు ఉన్నారు. 16 ఏళ్ల ఆ పసిపిల్ల ఉదయం 5 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ఆ గదిలోనే మగ్గిపోయేది. పెద్ద పెద్ద గిన్నెలు తోమడం, అందరికీ వడ్డించడం, ఎవరైనా ఏమైనా అంటే తలదించుకొని భరించడం, ఇదే ఆమె దినచర్యగా మారిపోయింది. తన భర్త సూర్య ఇదంతా చూస్తున్నా పట్టించుకోనట్లుగానే ఉండేవాడు. పల్లవికి అతడి మీద ద్వేషం పెరగడం మొదలైంది. కొన్ని నెలల తర్వాత సూర్యకు వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇది విన్న పల్లవి అత్తగారు, నువ్వు ఒక్కటివే వెళ్ళు సూర్య, దాన్ని ఇక్కడే ఉంచు, ఇది వెళ్ళిపోతే ఇంట్లో ఇన్ని పనులు ఎవరు చేస్తారు, అందరికీ వండి వడ్డించి పెట్టాలి కదా అని అంది. ఆ మాట విన్న పల్లవికి ఇంకా తన జీవితం ఈ వంటగదికే పరిమితమని అర్థమై కన్నీరు పెట్టుకుంది. కానీ సూర్య వెంటనే కల్పించుకుని, అలా కాదమ్మా, కంపెనీ రూల్స్ ప్రకారం భార్యాభర్తలు ఇద్దరూ ఉంటేనే క్వార్టర్స్ ఇస్తారు, లేకపోతే నా ఉద్యోగానికి ప్రమాదం అని ఖచ్చితంగా చెప్పేశాడు. దాంతో అత్తగారు అయిష్టంగానే పల్లవిని పంపించడానికి ఒప్పుకుంది. ఇద్దరూ కలిసి కొత్త ఊరికి పయనమయ్యారు. పల్లవికి మాత్రం సూర్య ప్రవర్తన అర్థం కాలేదు. తనంటే ఇష్టం లేనివాడు తనని ఎందుకు తీసుకువెళ్తున్నాడో ఆమెకు అంతు చిక్కలేదు. కొత్త ఊరికి వెళ్ళిన కొన్ని రోజులకే ఒకరోజు ఉదయం సూర్య పల్లవి మీద తీవ్రంగా విరుచుకుపడ్డాడు. పొద్దున్నే నీ మొహం చూశాను, ఈరోజు నాకు రావాల్సిన ప్రమోషన్ ఆగిపోయింది. అసలు నీ మొహం చూస్తేనే నాకు చిరాకు. నా కళ్ళెదురుగా నువ్వు కనిపించకు. ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు, వెళ్ళి ఏదైనా డిగ్రీ జాయిన్ అవ్వు, హాస్టల్లో ఉండు, వీకెండ్స్ మాత్రమే ఇంటికి రా అని కఠినంగా చెప్పి ఆమెను ఇంట్లో నుంచి హాస్టల్కు పంపించేశాడు. పల్లవి గుండె పగిలింది. తన భర్త తనను ఒక అరిష్టంగా భావిస్తున్నాడని, తన ముఖం చూడడం కూడా అతనికి ఇష్టం లేదని ఆమె రోజు హాస్టల్ గదిలో కుమిలి కుమిలి ఏడ్చేది. కానీ సూర్య చెప్పినట్లే ఆమె డిగ్రీలో చేరింది. ప్రతి శని ఆదివారాలు సూర్య ఆమెను ఇంటికి తీసుకువచ్చేవాడు. ఆ 2 రోజులు కూడా వాళ్ళ మధ్య పెద్దగా మాటలు ఉండేవి కావు. ఆమె ఏమైనా తప్పు చేస్తే కోప్పడేవాడు. పల్లవి కూడా తన బాధను దిగమింగుకుని చదువు మీద పూర్తి దృష్టి పెట్టింది. పుస్తకాలతో స్నేహం చేసింది. అలా 5 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ 5 ఏళ్లలో ఊళ్ళో వాళ్ళు, ఇంట్లో వాళ్ళు సూర్యను ఎన్నోసార్లు నిలదీశారు.
పెళ్ళై ఇన్నేళ్ళయింది, ఇంకా పిల్లలేంటి, ఎందుకు హాస్టల్లో పెట్టి చదివిస్తున్నావు అని అన్ని రకాలుగా అడిగేవారు. వాటన్నింటినీ సూర్య ఒకటే సమాధానం చెప్పేవాడు. ఆమె ఇంకా చిన్నపిల్ల, ఆ వయసులో ప్రెగ్నెంట్ అయితే తల్లికి ప్రమాదం. పైగా పుట్టే పుల్లెలు కూడా బలహీనంగా లేక అంగవైకల్యాలతో పుట్టే అవకాశం ఉంది. మెడికల్గా అది కరెక్ట్ కాదు, నేను ఆ రిస్క్ తీసుకోలేను అని కరాఖండిగా చెప్పేవాడు. పల్లవి ఇదంతా విని తనను దూరం పెట్టడానికి అతను వెతుక్కుంటున్న సాకులు అని మాత్రమే అనుకునేది. పల్లవి వయసు 21 రానే వచ్చింది. ఒకరోజు సూర్య హాస్టల్కి వచ్చి పల్లవి వస్తువులను సర్దించి ఇంటికి తీసుకువచ్చాడు. ఇక నువ్వు హాస్టల్కి వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడే ఉండు అని అన్నాడు. పల్లవి ఆశ్చర్యంగా, అదేంటి సడన్గా ఇక్కడే ఉండు అంటున్నారు అని అడిగింది. దానికి సూర్య చిన్నగా నవ్వి, రేపు నీ 21వ పుట్టినరోజు కదా, అందుకే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ నవ్వు చూసి పల్లవికి మతిపోయింది. 5 ఏళ్లలో అతను తనతో అలా నవ్వి మాట్లాడడం అదే తొలిసారి. మరుసటి రోజు ఉదయం పల్లవి పుట్టినరోజు. సూర్య ఆమె దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఆ ప్రేమను చూసి పల్లవికి నమ్మశక్యం కాలేదు. ఎప్పుడూ నా మీద కోపంగా చిరాగ్గా ఉండే మనిషి, నన్ను అసహించుకునే మనిషి ఈరోజు నాతో ఇంత ప్రేమగా ఎందుకున్నారు అని కన్నీళ్లు పెట్టుకుంది. మీ దయ వల్ల, మీ బలవంతం వల్ల నేను అనుకున్న చదువు చదువుకున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. కానీ నా మనసులో ఒకే బాధ మిగిలిపోయింది. నేను ఇంట్లో ఉండి మీ సేవ చేసుకుంటూ ఉంటే నా ప్రేమతో ఏదో ఒకరోజు మీ మనసును గెలుచుకునేదాన్ని కదా. నన్ను ఇంట్లో లేకుండా చేసి నా మీద మీకు ప్రేమ పుట్టే అవకాశాన్ని మీరు లేకుండా చేశారు అని బాధగా అంది. అప్పుడు సూర్య పల్లవి చేతులు పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అసలు నిజం చెప్పాడు. పల్లవి, నిన్ను మొదటిసారి చూసినప్పుడే నా ప్రాణం నీకు ఇచ్చేశాను. నువ్వంటే నాకు ప్రాణం. కానీ పెళ్లి నాటికి నీ వయస్సు కేవలం 16 ఏళ్ళు. ఆ పసి వయస్సులో భార్యగా నీ మీద బాధ్యతలు మోపడం నాకు ఇష్టం లేదు. పైగా మా అమ్మ, ఇంట్లో వాళ్ళు నిన్ను ఒక పని మనిషిలా వాడుకోవడం నేను కళ్ళారా చూశాను. 25 మందికి వంట చేస్తూ పగలు రాత్రి నువ్వు పడుతున్న నరకం చూడలేక నా గుండె తరుక్కుపోయేది. మా అమ్మకు ఎదురు చెప్తే నీ మీద ఇంకా కోపం పెంచుకుంటుందని కావాలనే పై అధికారులను బతిమాలి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. అమ్మ నిన్ను ఉంచేయమన్నప్పుడు నేను చెప్పిన కంపెనీ రూల్స్ కదా, అంతా అబద్ధమే. నిన్ను ఆ నరకం నుండి బయటపడేయడానికే అలా ఆడాను. పల్లవి ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయింది. సూర్య కొనసాగించాడు. ఇక్కడికి నువ్వు వచ్చాక కూడా నువ్వు ఇంట్లో ఉంటే నా మీద ప్రేమతో ఇంట్లో పనులతోనే నీ జీవితం నాశనం చేసుకుంటావని నాకు తెలుసు. నీకంటూ ఒక జీవితం ఉండాలి, నువ్వు చదువుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అని నేను కలకన్నాను. అందుకే ప్రమోషన్ రాలేదనే నెపంతో కావాలని నీ మీద కోప్పడి హాస్టల్లో వేశాను. అక్కడైతే ఇంటి పనులు గొడవ లేకుండా నీ చదువు సాఫీగా సాగుతుందని. ఇంట్లో వాళ్ళు పిల్లల గురించి అడిగినప్పుడు నీ ఆరోగ్యం పాడవుతుందని వాళ్ళ నోరు మూయించాను. నాకు నా భార్య ఆరోగ్యం, సంతోషం, భవిష్యత్తు ముఖ్యం. ఇప్పుడు నీకు 21 ఏళ్ళు, నీ డిగ్రీ పూర్తయింది, లోకం గురించి నీకు ఒక అవగాహన వచ్చింది. ఇక నా ప్రేమను దాచుకోవడం నా వల్ల కాదు. ఆ మాటలు వింటున్న పల్లవికి కళ్ళ నుంచి గలగల కన్నీళ్లు రాలిపోతున్నాయి. సూర్య ఆమెను తీసుకువెళ్ళి ఒక పెద్ద బీరువా తెరిచి చూపించాడు. అందులో వందలాది పట్టు చీరలు, అందమైన డ్రెస్సులు అద్భుతంగా పేర్చి ఉన్నాయి. నేను ఆఫీస్ పని మీద బయటకు ఊళ్ళకు వెళ్ళినప్పుడల్లా నీకు నచ్చుతాయని నా చేతులతో ఏరికోరి తెచ్చిన చీరలు ఇవి. నా ప్రేమను నా మనసులోనే చంపుకుని నీ భవిష్యత్తు కోసం ఇన్నాళ్ళు ఒక రాక్షసుడిలా నటించాను. నిన్ను హాస్టల్లో వదిలిపెట్టి ఇంటికి వచ్చాక నేను ఒంటరిగా ఎన్ని రాత్రులు ఏడ్చానో నాకు మాత్రమే తెలుసు. సూర్య మాటలు విన్న పల్లవికి తన భర్త ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో, ఎంత లోతైనదో అర్థమైంది. ఒక మనిషి జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం తను చెడ్డవాడిగా మారడానికి కూడా వెనకాడని అతని త్యాగం ముందు ఆమె తల వంచి ఎక్కి ఎక్కి ఏడ్చింది. ఆనందంతో అతన్ని గట్టిగా హత్తుకుంది. ద్వేషం ముసుగులో ఉన్న ఇంత గొప్ప ప్రేమను నేను ఇన్నాళ్ళు గుర్తించలేకపోయాను.
నన్ను క్షమించండి అని గుండెల మీద వాలిపోయింది. ఆ తర్వాత సూర్య ప్రోత్సాహంతో పల్లవి పీజీ కూడా పూర్తి చేసింది. చదువు పూర్తవగానే తన టాలెంట్తో ఒక మంచి కార్పొరేట్ కంపెనీలో గొప్ప ఉద్యోగం సాధించింది. ఒకప్పుడు వంటింటికి పరిమితం కావాల్సిన ఒక పల్లెటూరి పిల్ల తన భర్త చూపించిన అద్భుతమైన ప్రేమ, దార్శనికత వల్ల ఈరోజు వందల మందికి ఆదర్శంగా నిలిచింది. ప్రేమ అంటే ముద్దులు ముచ్చట్లు మాత్రమే కాదు, భాగస్వామి భవిష్యత్తును తీర్చిదిద్దడం, వారి ఉన్నతి కోసం అవసరమైతే వాళ్ళ ద్వేషాన్ని కూడా భరించడం అని సూర్య నిరూపించాడు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా జీవితాంతం ఎంతో సంతోషంగా జీవించారు. ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.